బయట వాడు మనల్ని వేలెత్తి చూపుతున్నాడు, నిలదీస్తున్నాడు, బైబిల్ పైన తప్పుగా బురద చల్లుతున్నారు, క్రైస్తవ్యాన్ని క్రీస్తును హేళన చేసి మాట్లాడుతున్నారు అని అంటే ప్రధానమైన కారణం ఏంటంటే బైబిల్ పైన ప్రాథమికమైన అవగాహన లేని ప్రతి ఒక్కరూ బైబిల్ పట్టుకొని సమాజంలోకి వెళ్ళి ఏదో మాట్లాడితే ఆ మాట్లాడిన దాన్ని వాళ్ళు కట్ చేసుకొని అక్కడ వాళ్ళు చూపించుకుంటూ ఎంత బైబిల్ హేళన చేస్తున్నారండి క్రైస్తవ్యాన్ని, ఎంత తోలనాడుతున్నారు చూడండి. రాత్రి మీకు ఒక మాట జ్ఞాపకం చేశాను, మిమ్మును బట్టి ఏ అన్నారు చూసారా, మిమ్మును బట్టి ఏ నా నామం అన్యజనుల మధ్య ఏమైపోతుంది, దూషింపబడుతుంది. నువ్వెవరన్నా నమ్మానని చెప్పుకుంటున్నావు, నా పేరు మీద భక్తి చేస్తున్నావు, మరి నీ వల్ల నా పేరు చెడిపోతుందిరా, అక్కడ నీ వల్ల అక్కడ నాకు అంత అవమానం దొరుకుతుంది. ఒక తల్లిగా తండ్రిగా కన్న పిల్లలు కళ్ళ ముందు అవమానకరమైన పని చేసినప్పుడు తల్లి తండ్రి అనే మాట, ఒరే మా తల ఎత్తుకోలేకుండా చేసావు కదరా, మా తల ఎవరికి చూపించాలరా, తల ఎక్కడ పెట్టుకోవాలరా అంటే నీ కడుపును పుట్టిన కూతురో కొడుకో ఒక తప్పుడు పని చేస్తే చేసిన పనిని బట్టి తల ఎత్తుకోలేకపోతున్నావురా అని మాట్లాడితే, లోకాలను కలగ చేసిన సృష్టికర్త అయిన దేవుడుగా ఆయన పరలోకంలో ఉండి మనకు జన్మనిచ్చి మనల్ని నమ్మి మన కోసం యేసును పంపి సిలువలో మన చేసిన అతిక్రమాల కోసం ఆయన చంపుకొని ఒక చక్కటి గ్రంథాన్ని మన చేతిలో పెడితే దీన్ని ఇష్టం వచ్చినట్లుగా మనం ఆలోచించి మనకిష్టం వచ్చినట్టుగా మనం మాట్లాడుతూ పోతే అక్కడ అవతల వాళ్ళు ఎంత హేళన చేస్తున్నారు, ఎంత అవమానపరుస్తున్నారు. క్రైస్తవులు అవమానించబడటానికి కారకులుగా మనమే అయితే ఆ దేవుడు మన విషయంలో ఎంత సిగ్గుపడతాడో చెప్పండి.